గోంగూరనే నూనె గోంగూరని ఒకటి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంత వేసుకున్నా కూడా చాలా అన్నం కలుస్తుంది. అది పచ్చడి కాదు, కూర కాదు, పప్పులోని వేయడం ఏం కాదు. అలా నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తా. గోంగూర చూసారా? ఇంత గోంగూర ఉంది కదా, వండిన తర్వాత తెలుస్తుంది దీన్ని. పచ్చిమిర్చి, ఈ వెల్లుల్లి ఈ ఇంతవరకైనా. ఇక కారాలు వేసేటప్పుడు చూపిస్తా మీకు. ఇక అది మరీ ఇది. ఇక వెళ్దాం రండి. ఇందులో మొత్తం పట్టేది ఇన్ని పచ్చిమిరపకాయలు వేస్తాను, కారం ఎంత వేస్తానో మీకు చూపిస్తా. రండి వంట చేసుకుందాం. అది ఇప్పుడు ఉప్పేసాను కదండి. మరి ఇన్ని పచ్చిమిరపకాయలు వేసానా, ఇన్ని ఎండుమిరపకాయలు వేసానా. ఇక చూడండి ఇప్పుడు ఉప్పేసా కదా. ఇదిగో అమ్మ, ఇదిగో ఆపేసాను. ఆపేసినా కూడా ఆ నూనె చూసారా ఎట్లా ఉందో. అది సూపర్. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ దుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, ఈరోజు నా పప్పు ఇది వచ్చింది, తెలగపిండి. దాని గురించి చదువుతానే కొన్ని. వి రాజేశ్వరి ఊటుకూరి. థ్యాంక్ యూ అమ్మా, నువ్వు ఎప్పుడు చేస్తూనే ఉంటారు మీరు. హాయ్ సిస్టర్, తెలగపిండి పప్పు సూపర్, నేను చేస్తాను. సూపర్గా చెప్పారు మీరు. ఏది చేసినా సూపర్, చాలా సూపర్లు పెట్టారు, చాలా లవ్స్ పెట్టారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హాయ్ అమ్మ, కళా ఫ్రమ్ చెన్నై. ఎలా ఉన్నారు? దీపావళి శుభాకాంక్షలు. నేను తెలగపిండితో వంట చేసిందే లేదు, ఒకసారి ట్రై చేస్తాను అమ్మా. మీ పాట సూపర్, ఐ లవ్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మ కళ, థ్యాంక్ యూ. చెయ్యి ఇప్పుడు చేస్తాను కదా. తెల్లపిండి నువ్వు చెన్నైలో ఉన్నా ఎక్కడున్నా కూడా తెల్లపిండి దొరుకుద్ది తెలుగు షాపులకి వెళ్తే. అప్పుడు తెచ్చుకుని చేస్తే నీకే అర్థం అవుద్ది నేను ఎలా చేశాను పప్పు. అక్కడ మిస్ అవ్వకండి ఎవరైనా చేసేవాళ్ళు. ఆ ఉడుకు అంతే రానివ్వాలి. చూశారు కదా, నేను పప్పు ఒక సౌండ్ రెండో సౌండ్ వస్తుందనగా కట్టేశా. ఒక 10 నిమిషాలు ఆపి వెంటనే తీయకుండా మళ్ళీ ఆ లోపల ఇదైపోద్దని చెప్పి నీళ్ళతో పెట్టా. వెంటనే తీసే పప్పు క్లియర్గా ఉంది. అందరూ ఉడికిన తర్వాత వేసాను కదా తెలపిండి. తింటే అలాగే వండుతారు పల్లెటూరులో కూడా, పొయ్యిల మీద అలాగే వండుతారు. మెత్తగా అయిపోదు, పప్పు గట్లా అయిపోకూడదు, బాగోదు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. కళ శ్రీనివాసరావు టీ. పాటల బుక్కు ఎక్కడ దొరుకుతుందో అడ్రస్ చెప్పండి మేడం గారు. ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదయ్యా, కానీ విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, కాకినాడ ఇలాంటి బుక్ షాపులు ఉంటాయి కదా, పాత బుక్స్ కూడా దొరుకుతాయే. అలాంటి చోట ఖచ్చితంగా ఉంటుంది. మీరు సిటీకి వెళ్తే పాత పుస్తకాలు ఎన్నో దొరుకుతూ ఉండే షాపుల్లోకి వెళ్తే ఘంటసాల గారి పాటల పుస్తకం దొరుకుద్ది కన్ఫామ్. అలా తెచ్చుకోండి. ఇది మా ఫ్రెండ్ ఇచ్చారు నాకు. మా ఫ్రెండ్ పద్మగారు ఉన్నారు ఇక్కడ, ఆవిడ ఇచ్చారు. నా దగ్గర చిన్న పుస్తకం ఉంది కదా, అది పాడుతుంటే మీరు ఎలాగో పాడుతున్నారు కదండి, నా దగ్గర పెద్ద బుక్ ఉంది ఎతికిస్తానని చెప్పి ఆవిడ ఎతికి మరీ తీసుకొచ్చి ఇచ్చారు. అందులో ఎన్ని ఉన్నాయో తెలుసా? 1116 ఉన్నాయి. 1116 తెచ్చుకోండి అమ్మా. ఇలా వెళ్ళినప్పుడు పెద్ద షాపులకి వెళ్ళినప్పుడు ఘంటసాల గారి దానిప్పటికీ ఇక వాళ్ళందరూ జానకి గారితో పని, సుశీల గారితో అన్నీ అందులోనే ఉంటున్నాయి కదా, తెచ్చుకో. థ్యాంక్ యూ అమ్మ. కుమారి రాజనాల, నమస్కారం అమ్మా. సూపర్ యమ్మీ రెసిపీ, బ్యూటిఫుల్ సాంగ్, మీరు సూపర్గా పాడారు. చూసారమ్మా, ఇప్పుడే మా పాప తీసుకొచ్చింది ప్రణయాన్ని. ఒకసారి వీడియోలోకి వచ్చింది, భరతనాట్యం చేసింది చూడండి. ఆ పిల్ల తెచ్చింది ఏంటో మీకు చూపిస్తా. చూసారమ్మా, ఇది తెప్పించా. ఇది ఎందుకో తెలుసా? మీకోసమే. నేను ఏదైనా ఊళ్ళు వెళ్ళినప్పుడు ఈ ఫోన్తో ఒకటి సరిగ్గా తీయలేకపోతున్నాను కదా, అందుకని ఆ పాపతో చెప్పాను ఆర్డర్ పెట్టమ్మా అంటే పెట్టింది. మా కెమెరామెన్తో తర్వాత అడ్జస్ట్ చేసుకుంటాయి ఇవన్నీ ఎలా చేయాలి ఏంటని. ఇప్పుడు బ్యాగ్లో పెట్టేసుకెళ్ళిపోవచ్చు కదా. ఇది 3 రకాలు ఏమేమి వస్తుంది, 12 ఇంచెస్ ఏదో హైట్ అన్నీ వస్తాయంట, 3 రకాలుగా వస్తాయంటమ్మా. ఓకేనా, ఇది పట్టుకెళ్తున్నా ఊరు, రేపు పొద్దున్నే వెళ్తున్నా. ఇవాళ కూడా ఒక వంట చేసి వెళ్ళిపోదాంలే, వీడియోలు ఉంటాయి కదా, నేను వచ్చేప్పుడు లేట్ అయినా చేసినా ఉంటాయని, వెజిటేరియనే కదా అని చేద్దామని ఈరోజు ఒక వంట పెట్టుకున్నాను. ఇవన్నీ చేసుకుని ఈరోజు మీ వంట అయిపోగానే సర్దుకోవాలి. ఇంతవరకు ఏమీ సర్దుకోలే. ఓకేనమ్మా, మళ్ళీ తర్వాత చూపిస్తా. ఇది గుజరాత్ వెళ్ళినప్పుడు వీడియో గుళ్ళన్నిటికి వెళ్తా కదా,
ఇది ఉంటే మా చెల్లెళ్ళకో, మా మేనగోళ్ళకి ఎవరికైనా ఇస్తే తీస్తారు. మా మనవడు ఉంటాడు అక్కడ. వాడైతే బాగా తీస్తాడు. అన్ని వీడియోలు తీయించుకొస్తా. ఓకేనమ్మా? ఇదిగో చూసారమ్మా? ఆహా! ఇదిగో నా చేతికి పని లేకుండా పెట్టి చూపించేసింది పిల్ల. కాకపోతే రావట్లే లైన్‌లోకి. అదిగో. ఇక ఇలా ఎవరైనా పట్టుకొని తీయగలరు కదా! ఇదిగో సూపర్‌గా ఉంది. ఉండండి. నేను మీకు సెల్ఫీ తీసి పెడతా. ఇదిగో చూసారమ్మా? దీన్ని ఇంకా పెంచుకోవచ్చు. ఒక టేబుల్ మీద పెట్టేసి ఈళ్ళేమన్నా లేరు, రేపొద్దున కెమెరామెన్ అమ్మా అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పారనుకో, ఇది పెట్టేస్తా. ఓకేనా? ఓకే. ఆళ్ళు తీస్తే కొంచెం వివరంగా ఉంటది. అందుకే వాళ్ళని పిలుస్తా. కొని సంవత్సరం అయింది. అందుకని ఎప్పుడైనా ఊరెళ్తే తప్పితే ఇక్కడెప్పుడు ప్రయత్నం చేయలే ఇంట్లో. ఎలాగో ఇప్పుడు వెళ్తున్నాను కదా యాత్రలకి, అక్కడ ఉంటదని తెప్పించా. ఓకేనమ్మా? తెచ్చిపెట్టావు తల్లి. చాలా థ్యాంక్స్. ఇదిగో ఇది చూడండి. ఒక టేబుల్ మీద పెట్టాననుకో, ఇది నేను పాటుగా నేను చేసుకోవచ్చు. ఓకేనమ్మా? ఇక ఏది వదిలేదేలే. కుమారి రజనాల మళ్ళీ నమస్కారం అమ్మా. సూపర్ ఎమ్మీ రైస్. బ్యూటిఫుల్ సాంగ్. మీరు సూపర్‌గా పాడారు. దీపావళి శుభాకాంక్షలమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ప్రమీల కొసరాజు 6771 అమ్మా మీరు పాట పాడుతుంటే చాలా హ్యాపీగా, ఆనందంగా ఉంటుంది. ఈసారి ఊహలు గుసగుసలాడే అనే సాంగ్ పాడండి అమ్మా. మీ నోట ఆ పాట వినాలని ఉంది. ప్లీజ్ అమ్మా. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే. ఓకే. గుర్తుంది. చూసుకుని పాడతా. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. ఎవరు? నాగరత్నం ఏలేటి. అమ్మా నమస్తే. దీపావళి శుభాకాంక్షలమ్మా. పప్పు, తెలగపిండి సూపర్ రెసిపీ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా నాగరత్నం గారు. థ్యాంక్ యూ. మాధవి సూపర్ 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 సూపర్‌గా పాడారు. థ్యాంక్ యూ మాధవి. థ్యాంక్ యూ అమ్మా. 6374 అమ్మా. చాలా తప్పు చేస్తున్నారు. వేడి వేడి కుక్కర్‌ని నీళ్ళ కింద పెట్టకూడదు. ఒక్కొక్కసారి పేలుతుంది. అబ్బో! అలాగా? అటువంటి సందర్భం నేనెక్కడా చూడలేదు, వినలేదు మరి. కుక్కర్‌లంటే లోపల రబ్బర్ సరిగ్గా పెట్టకపోతే పేలే సందర్భాలు చూశాను. మా ఇంట్లో కూడా పేలినియి. పంపు కింద పెట్టినందువల్ల పేలుతదనేది నాకు తెలీదు. కాకపోతే కూడా పొయ్యి మీద తీయగానే పెట్టకూడదు. నేను ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత పెట్టాను. నేను ఒక 5 బాగా ఒకసారి మళ్ళీ వీడియో చూడమ్మా. దించేసి పక్కన పెట్టేసి స్టవ్ దగ్గరే తర్వాత పెట్టాను. వేడి వేడిది తీసుకెళ్ళి పొయ్యి మీద నుంచి తీసుకెళ్ళగానే పెడితే నువ్వు చెప్పినట్టు అవ్వచ్చేమో. అది కూడా ఎందుకు పెట్టానంటే, అది పెట్టడం నీ దృష్టిలో తప్పే అన్నా కూడా ఎందుకు పెట్టానంటే, ఇంకా మొత్తం ఆ కాస్త ఆవిరి కూడా ఉంటే పప్పు మెత్తపడిపోద్ది. ఆ కాన్సెప్ట్‌లో పెట్టాననుకో. కానీ పెట్టడం తప్పనేది అలా పొయ్యి మీద తీసుకెళ్ళి వెంటనే పెడితే పేలే అవకాశాలు ఉన్నాయేమో నాకసలు అవగాహన కూడా లేదు. కాకపోతే నేను ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత పెట్టానమ్మా. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. అసలైన విషయం చెప్పావు. థ్యాంక్ యూ అమ్మా. ఉల్లిపాయ కడగండి పైన నల్లగా ఉంది. ఉల్లిపాయలు అసలు నీళ్లు పెట్టుకుంటానే నేను గిన్నెలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు నీళ్ళల్లో యేసుకునే తీస్తానే. మొదలు కూడా తీసేసి ఎక్కడైనా నల్లగా కనిపించిందా? అయితే నేను కడిగేటప్పుడు ఎక్కడైనా మిస్ అయిందేమో. అంతేగాని అసలు కడగకుండా ఉల్లిపాయ వండను, ఉల్లిపాయ కొయ్యను. ముందు తోళ్ళన్నీ తీసేసుకుని, ఆ కుప్పంతా తీసేసి, అక్కడ పడేసి, అప్పుడు నీళ్ళల్లో గిన్నెలో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు యేసుకుంటా. పోనీ ఎక్కడన్నా నలుపు కనిపించిందేమో. ఓకే అమ్మ. ఈసారి క్లియర్‌గా చూస్తా. లలిత కుమారి 6362 కర్రీ సూపర్‌గా చేశారు. మేము అలానే చేస్తాం. మంచి విషయాలు బాగా చెప్తారు. ఈ రోజుల్లో అలా చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారండి? దీపావళి శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు అదే ఎవరి పనులు ఆళ్ళకి. ఇప్పుడు ఆ సొంత ఆవిడే చెప్పలా? మనం చెప్తే వినరని. ఎవరైనా చెప్పేవాళ్ళు చెప్పినా వినకపోవచ్చు. వాళ్ళు వింటున్నారంటే కూడా ఇప్పుడు నేను చెప్పిన మాటలు వాళ్ళు వింటున్నారంటే కూడా అది నా అదృష్టం అనుకుంటా. ఎందుకంటే ఆళ్ళ బుర్రకెక్కింది కదా! ఎవరైనా సరే ఆళ్ళ బుర్రకెక్కితేనే తప్పితే మనం ఎంత మొత్తుకున్నా కుదరదు. కానీ ఒక రోజుకి ఆళ్ళ బుర్రలకెక్కుతాయి. దానికి ఎదురు చూడాల్సిందే. ఎదురు చూస్తుంటే టైం అయిపోద్దిగా. టైం అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? చేతులు కాకులు పట్టుకొని. ఆ విషయంలో జాగ్రత్త పడాలి. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. అంజన కే 5854 పాటని కూనీ చేశారు. అవునా? పోయిందా ఎక్కడన్నా? పోతే పోయి ఉండొచ్చు. లేకపోతే నువ్వెందుకంటావలా? పోయే ఉండొచ్చు కొద్దిగా అక్కడక్కడ. అక్కడక్కడ పోతుందంటే గొంతు రాకో, లేకపోతే ఏదన్నా వేరే ధ్యాస బాగా లేకో, ఏదో మొత్తానికి సంథింగ్
ఏదో జరిగి ఉంటుంది, లేకపోతే చెప్పవు కదా కూనీ చేసేసానని. అది పాటలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బాగా గమనించి కూనీ చేసావంటారు. లేకపోతే ఇంత ధైర్యం ఉండదు నీకు. కూనీ చేసావని చెప్పలేవు. ఎన్నాళ్ళ నుంచో పాడుతున్నా కదా నేను. చెప్పలేవు కదా. చెప్పావంటే మొత్తానికి ఏదో మిస్టేక్ జరిగి ఉంటుంది. చూసుకుంటా ఇక నుంచి మిస్టేక్ రాకుండా. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడమ్మా ఈరోజు వంట నేను ఆల్రెడీ చేశాను. ఒక్కసారి ఎప్పుడు చేశాను? 2 ఇయర్స్ బ్యాక్. నేను వీడియో పెట్టిన తర్వాత స్టార్టింగ్‌లో రెండో వీడియోనో, మూడో వీడియోనో ఇది. ఫస్ట్ వంకాయ పులుసు చేశాను. ఇప్పుడు ఎంటర్ అవ్వడం ఆ రోజు కాకుండా పిల్లలందరూ వచ్చింది కాకుండా వీడియో అంటూ చేయటం మొదలుపెట్టిన ఫస్ట్ వంకాయ పులుసు చేశాను. తర్వాత ఏదో చేశాను. రెండో వీడియోనో, మూడో వీడియో నాకు గుర్తురాట్లేదు కానీ అప్పుడే చేసేసాను. 1 వీక్ లోపలే. నూనె గోంగూర. గోంగూరని నూనె గోంగూరని ఒకటి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎంత వేసుకున్నా కూడా చాలా అన్నం కలుస్తుంది. అది పచ్చడి కాదు, కూర కాదు, పప్పులోని వేయం ఏం కాదు. అలా నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఓకేనా? రండి. ఇదిగో అమ్మ గోంగూర. చూసారుగా, ఫ్రిడ్జ్లోనే పెడతాం. ఒక్కొక్క ఆకేంట మెత్తబడిపోతుంది. అన్నీ ఏరేసాను. గోంగూర చూసారా, ఇంత గోంగూర ఉంది కదా. వండిన తర్వాత తెలుస్తుంది దీన్ని. సూపర్గా కడిగి తీసుకొస్తా. ఇదిగో అమ్మ శుభ్రంగా 4-5 సార్లు చక్కగా వాడేసి కడుక్కొని వచ్చా. దీన్ని కొంచెం కత్తిరించండి అంతే, ఏం లేదు. చేత్తో ఎందుకు కత్తిరిస్తానంటే పీట మీద పెట్టకుండా కొద్ది గొప్ప నీరును ఇదంతా రోతగా ఉద్ది, అందుకని ఇట్లా కత్తిరిస్తున్నా. పిండేశాను కదా. లేదు కదా నలుపు, లేదు కదా నలుపు. అది ఇగో పచ్చిమిరపకాయలు చూడండి ఎన్ని వేసాను. ఇదే ఈ వంట. ఇంకోటి తెస్తా. ఇదిగో అమ్మ ఆ గోంగూర అదే కదా, వండిన తర్వాత ఎంతే వస్తుంది. కానీ నేను ఇన్ని వేస్తున్నా ఎల్లుల్లిపాయలు. అర్థమైంది కదా. ఆర్డర్ పెట్టుకుంటే వలసినవి కూడా దొరుకుతున్నాయి అమ్మ ఇప్పుడు. కానీ రేట్ ఎక్కువ కదా. అది మనం చేసుకునే పనిలో రేట్లు ఎక్కువ ఇచ్చి కొనుక్కోవడం దేనికి? మన వల్ల కానీ రేట్లు ఇచ్చి కొనుక్కుంటాం. ఇవి మన చేతనైన పనే కదా. అందులోనూ ఈ ఉన్నంత ఫ్రెష్ అవి ఉండవు. వాళ్ళు నీళ్ళల్లో పోసేసి తొట్టుల్లో నాకు తీసేసి అలా ప్యాక్ చేసి ఇస్తారు. కొన్ని రోజులు అయితే బూజు వస్తాయి. మనకు అలా కాదుగా. అన్ని వెల్లుల్లిపాయలు వేస్తా, కాకపోతే మరీ అలా వేయను, కాస్త తీసేస్తా తోళ్ళు. కొంచెం మొదల్లో కొట్టామంటే అది వచ్చేస్తుంది. ఈజీగా తీసేయచ్చు తోలు. మొత్తం మెత్తగా చేసేయకూడదు. తోలు ఒలిచే టైం ఉంటే ఇప్పుడు మనకి ఒలిచి పెట్టుకుంటే నేను అలాగే వేసేదాన్ని. ఒలిచి పెట్టుకునే టైం లేదు కాబట్టి ఇలా కొడుతున్నా. ఇలా కొట్టి తోలు తీసేస్తా. కాకపోతే కొంచెం పనే మరి. టేస్ట్లుగా వండుకోవాలంటే పని లేకుండా ఎట్లా ఉంటుంది? టేస్ట్లు ఊరికే రావు, డబ్బులు ఊరికే రావు అన్నట్టు టేస్ట్లు ఊరికే రావు. ఇలాంటివన్నీ చేస్తే వస్తాయి. ఆయన చెప్తాడు కదా, డబ్బులు ఊరికే రావు, చాలా జాగ్రత్త చేసుకోండి, కొనుక్కోండి అని. అట్లా కొట్టే కదా ఇదిగో ఈజీగా వచ్చేస్తుంది. అదిగో వచ్చేసింది చక్కగా. ఇది మామూలుగా అయితే తొందరగా రాదు. ఇట్లా తలల మీద ఒక బాది తీసా కాబట్టి ఇక వచ్చేసింది. ఈ తుక్కు అంత వేయకూడదు, తినలేం. చూసారండి పద్మగారు ఒకసారి రైస్కి వచ్చారు. పుదీనా రైస్కి వచ్చారు. పుదీనా రైస్ కాదు, బామ్ రైస్కి వచ్చారు. అంటే ఇందాకేదో మాటల మీద నేను కామెంట్ చదివి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే రండి సమయానికి చేశారు, రండి భోజనం చేసి వెళ్తురు కానీ అన్న. ఈరోజు నూనె గోంగూర వండుతున్నాను, చాలా బాగుంటుంది, తిందురు కానీ రండి అన్న. అందుకని వచ్చారన్నమాట. అది ఇవాళ వెల్లుల్లిపాయలు ఉంచుకోవడం పెద్ద పని అయింది. చూసారా. ఇదిగో అమ్మ చూడండి, అంతే. చిన్న ముక్కలు చేయక్కర్లేదమ్మా. ఇదిగో ఇట్లా వేసేయచ్చు. అంత చిన్నవి కోసుకోక్కర్లేదమ్మా. ఇది కోసేసుకోవచ్చు అంతే. గోంగూర ఎక్కువే ఉంది, అయినా ఈ ఉల్లిపాయలే కదా. మీరు ఎప్పుడు నూనె గోంగూర వండలేదు కదా. అదే మరి చేసి పెడితే ఎక్కడ నేర్చుకొచ్చామంటే అంటి దగ్గర నేర్చుకున్నామని చెప్పాలి. ఇది ఇలా వేయచ్చమ్మా. చీరేసేసి సూపర్గా ఇలా వేస్తే ఆ గోంగూరతో పాటు అన్నీ మగ్గిపోయి వీటిని పారేసే పని లేదు. చూసారా ఉపాయం. ఏదో ఉపాయం. మా అమ్మ అనేది ఉపాయం లేని వాళ్ళని ఊళ్ళో ఉంచకూడదని.
ఉపాయం లేని వాళ్ళని ఊళ్ళోనే ఉంచకూడదు అనేది పెద్దాళ్ళ సామెతలు. ఏదో ఒక ఉపాయం, ఉపాయమే లేకుండా ఉంటే పిచ్చోళ్ళ కింద లెక్క. బాగుందా? ఇది మా మేనగోడలు పెట్టింది. మా మేనగోడ, నేను విజయవాడలో ఉన్నా కదా, నేను వచ్చేసేటప్పుడు విజయవాడ నుంచి మా మేనగోడలు ఒకటి మా చెల్లెలు ఒకటి పెట్టారు. ఇది మా మేనగోడలు పెట్టించారు. పచ్చిమిర్చి, ఈ వెల్లుల్లి, ఈ ఇంతవరకైనా. ఇక కారాలు వేసేటప్పుడు చూపిస్తా మీకు. ఇక అది మరీ ఇది. ఇక వెళ్దాం రండి. ఇందులో మొత్తం పట్టేది ఇన్ని పచ్చిమిరపకాయలు వేస్తాను, కారం ఎంత వేస్తానో మీకు చూపిస్తా. రండి వంట చేసుకుందాం. ఇదిగో చూడండమ్మా, అది ఎంత నూనె పోసాను, ఇదిగో 100 గ్రాముల పైన పోసినట్టున్నా చూడండి, అంతే. అది అలా ఉంది. ఇదిగో పొయ్యి మీద బియ్యం పెట్టేశా. ఇది ఓకేనా? ఇప్పుడు ఏమేమి వేస్తానంటే, ఎంతైనా కూడా, ఎంత కూర అయినా కూడా ఎక్కువ ఆవాలు వేయని మీకు తెలుసు. అదిగో చూసారా, ఇగో ఎండుమిరపకాయలు, ఇదిగో కరివేపాకు. ఓకే, కరివేపాకు వేసానా? ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఇదిగో పసుపు చూడండి ఎంత వేసాను. పసుపు ఎక్కువ వేసా కదా. ఇదిగో మెంతిపిండి కూడా ఎక్కువ వేసా. గోంగూర కదా వేయాలి, మామూలు కూరలో కొంచెం వేసుకోవచ్చు. గోంగూరకు మెంతిపిండి కూడా మంచి స్మెల్. ఎన్ని వెల్లుల్లిపాయలు తీసాను, వేసేసా. ఇదిగో చూడండమ్మా, ఇంగువ ఎంత వేసాను, స్పూన్ వేసా. అది ఇప్పుడు హైలోనే పెట్టాను. ఇదిగో ఇదిగో చూడండమ్మా, ఇదిగో ఉల్లిపాయలు వేసేస్తున్నా. ఇదిగో పచ్చిమిరపకాయలు కూడా వేసేసా. వండేది గోంగూర కూర. దీని ఏర్పాటును చూసారా ఎంత ఉందో? చూసారండి, ఇది పెద్ద పెద్ద వంటలు ఇంత మసాలా వేసి ఇట్లా చేస్తారు. ఇది ఇప్పుడు ఈ కూర ఉడికిన తర్వాత ఎంత వస్తుందో చూడండి మీరే. ఉడికినాక చూపిస్తా దీని సోకు. నేను రెండో వీడియోనే గోంగూర అండి, అది 2 సంవత్సరాలు అయింది. చాలామంది మర్చిపోయి ఉండొచ్చు, చేశాను. అందుకని ఇప్పుడు పిల్లలకు మళ్ళీ చూపిద్దామని మళ్ళీ మొదలు పెట్టా. ఇదిగో మూత పెట్టేస్తానమ్మా, కాసేపు మగ్గుద్ది. అదిగో అమ్మ చూడండి, గోంగూరకి ఇంత పెడితే, ఇంత పని పెడితే అప్పుడు టేస్ట్. గోంగూర పెట్టేస్తున్నాను చూడండి. కత్తిరించా కదా, అందుకని ఇలాగే ఉంటుంది. ఇదిగో సిమ్లో పెట్టేస్తున్నా, ఏమీ లేదు. ఇదిగో మూత పెట్టేసి అంతే. ఉల్లిపాయలు అవన్నీ, ఎల్లుల్లిపాయలు అవన్నీ అంత దానికంటే కూడా ఇది పైకి పెట్టా. ఓకేనా? అది ఓకే. కరివేపాకు, ఇప్పుడు అయిపోయిందా? ఇక ఉడికేటప్పటికి ఉంటుంది దీని సోకు, అస్సలు ఉండదు. చూడండి చూడండి బాబు, చూడండి అన్నట్టుంది ఇది వంట నాకు. ఇదిగో చూడయా, చూసారా అసలు ఎంత ఉప్పు ఎట్ట పోస్తానండి, పచ్చళ్ళు పోసినట్టు. చూసారా? మీరందరూ ఇట్లా వేయరు, భయం, ఉప్పు ఎక్కువ అవుద్దని. ఇప్పుడు చూడండి ఎంత వేసాను. అదిగో అది ఇప్పుడు ఉప్పు వేసాను కదండి. మరి ఇన్ని పచ్చిమిరపకాయలు వేసానా, ఇన్ని ఎండుమిరపకాయలు వేసానా. ఇక చూడండి ఇప్పుడు ఉప్పు వేసా కదా, మళ్ళీ మూత పెడతాను. చూసారుగమ్మా, ఇలాంటి గోంగూర వేసే ముందు కూడా మీకు చూపించాను. పెద్ద పెద్ద వంటలు వండేవాళ్ళు అంత నూనె అంత వేసి హంగామా చేస్తారు, అవునా? ఇంట్లో గోంగూర కూరకి నేను అంత హంగామా చేసి వండుతున్నాను. కూర ఉడికినాక ఎంత వస్తుందో చూడండి, అలాగే టేస్ట్ ఎలా ఉంటుందో చూడండి. ఇది ఇప్పుడు చూడండి, ఉప్పు వేసాను కదా, ఇప్పుడు తీస్తున్నా. అదిగో ఉప్పు వేసిన తర్వాత చూసారు ఉడుకుతుంది. ఉప్పు వేసాను కదా, చక్కగా ఉడుకుతుంది. అది మిరపకాయలు చూడండి చక్కగా వేగిపోయింది ఎర్రగా. ఈ మిరపకాయలు పెట్టుకుని తింటుంటే, ఎల్లుల్లిపాయలు చూసారు, ఎల్లుల్లిపాయలు ఎట్ట వేగిపోయినాయా. ఆ ఎల్లుల్లిపాయలు, ఆ మిరపకాయలు, ఈ ఉప్పు, ఈ కారం. మీరు ఎప్పుడైనా గోంగూర ఇంట్లో ట్రై చేసినా కూడా ఆషామాషి కాదు గోంగూర టేస్ట్ రావడం. బాగా బుర్రుండి బాగా తెలిసిన వాళ్ళే గోంగూర కుదురుద్ది. భయం మీకు, ఇంత కారం వేసామా, ఇంత ఉప్పు వేసామా, భయం. ఇంత గోంగూర పెట్టినా అసలు రాదు టేస్ట్, తినలేరు కూడా ఆ పులుపుకి. అప్పుడప్పుడు ఇట్లా అంటా ఉండాలండి అడుగునే. ఇలా అడుగునంటే చాలు, ఆటోమేటిక్గా అదే తిరుగుద్ది.
కారానికి సంబంధించింది వేస్తున్నాను. ఇదిగో చూడండి, ఇందాక తిరగమూతలో కూడా నేను జీలకర్ర వేయలే, ఇందులో ఉంది కదా అని అంత జీలకర్ర పొడి వేసాను. ఇదిగో ధనియాల పొడి వేస్తా. ఇదిగమ్మా చూసారుగా, చాలు. ఆ కారానికి, అందులో పట్టే కారానికి అంతే వేస్తాం. ధనియాల పొడి వేసా. ఇప్పుడు చూడండి కారం, ఇప్పుడు చూడు అని, ఇప్పుడు చూడండి, అది అన్నీ వేసాను కాబట్టి అది సరిపోద్ది. చిన్న గరిటెతో అయితే 5, 6 వేయాలి. ఉప్పు సరిపోద్దో లేదో డౌట్ అయినా తిన్న తర్వాత చూసుకోవాల్సిందే, నేనేం చేయలేను. చూసారండి, కాసేపు సిమ్లో పెట్టేసి ఇలా మగ్గ పెడతా. అన్నీ వేసా కదా, చాలు. చూసారా, నూనె చాలలేదండి, ఇంకా పడుతుంది. చూసారా, బోల్డ్ పోసానా, అయినా కూడా చాలా, ఏమి చేసేది లేదు. కుయ్యిక్కి మనకుండా పొయ్యటమే, అట్ట పొయ్యకూడదండి, వేడి పెట్టాలి, లేకపోతే టేస్ట్ పోద్ది. మరి ఇట్లా పోస్తే నూనె ఆ మాత్రం వేడికి బాగోదు. వేడిది పోస్తే కూరలో కూడానండి, మనం ఏం చేస్తున్నాం, కూర అంతా వేయించేస్తున్నాం కదా సూపర్గా, చన్నీళ్ళు పోసేస్తున్నాం కూరలో. వేడి నీళ్ళు పోయాలి, వేడి నీళ్ళు పోయాలి. నేను కూడా పోయాలి, ఎప్పుడైనా గుర్తొచ్చి పోస్తా, కానీ వేడి నీళ్ళు పోసుకుంటే టేస్ట్ వేరంట. ఉడికిన దాంట్లో చన్నీళ్ళు పోసేస్తున్నాం. చూసారమ్మా, ఇప్పుడు మగ్గుతుంది చక్కగా నూనె గోంగూర. ఇప్పుడు తేలింది చక్కగా, సూపర్గా తేలింది. ఇంకా మగ్గుద్ది, మగ్గని. గోంగూర ఇంట్లో ఉంది, రేపు ప్రయాణం వెళ్ళిపోతున్నా, కానీ ఇది ఎవరికైనా ఇచ్చేసి వెళ్ళిపోతే మీలాంటి వాళ్ళకి ఇద్దరు సరిపోద్ది. ఇచ్చేసి కొనుక్కుంటారో నాకు టైం లేదని. నాకు ఒక ఐడియా వచ్చింది, మా మేనగోడలు కొడుకోళ్ళ ఇంటికి వెళ్తున్నాం వడోదర. అక్కడ మా మేనగోడల కోడలకి గోంగూర అంటే పంచప్రాణాలు, నాకంటే పంచప్రాణాలు. ఇది సూపర్గా ప్యాక్ చేసుకుని అక్కడ పట్టుకెళ్ళిపోతా. నిన్న పచ్చి చింతకాయలు ఉన్నాయి కదా, నిన్న అదొక పచ్చని నూరేసి పక్కన పెట్టా, ప్యాక్ చేసేసి. ఆ పచ్చి చింతకాయలు పచ్చడి, గోంగూర ఇట్లా తీసుకెళ్ళాలంటే ఇక పండగే పండగ. అమ్మాయికి సూపర్గా అలాగా గోంగూర తెస్తుంది. ఎప్పుడు ఊరు వెళ్ళిన వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్తారు కదా, ఒకటి గోంగూర విజయవాడ కొనుక్కెళ్తుంది. కానీ నేను ఈ కూరగాయలతో ఇక అమ్మాయి అలాగా. ఇదిగో చూసారా, చూసారమ్మా, అది ఇదే అసలైన, అది అసలైన నూనె గోంగూర. ఉడగ్గా వచ్చేస్తుంది బయటికి. ఇక గోంగూరలో ఉండదు ఇప్పుడు నూనె, ఇట్లా బయటకు వచ్చేస్తుంది. అబ్బా ఇప్పుడు మనం వేస్తే తిని ఇది ఒక బాక్స్లో ప్యాక్ చేసేసానంటే ఆ అమ్మాయికి ప్రాణం లేచి వస్తుంది. హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటా, లగేజ్ వేయలేను, హ్యాండ్ బ్యాగ్లు ఏమంటారు ఫుడ్ది పెట్టాలి. నూనె గోంగూర కదా, అదొక ఇది జాగ్రత్తగా పట్టుకెళ్ళాలి. ఇదిగో చూడండి అమ్మా, ఈ వెల్లుల్లిపాయలు ఎలా కనిపిస్తున్నాయి, గుప్పుడు వేసా చూసారా. ఇదిగో అమ్మ, ఇదిగో ఆపేసాను. ఆపేసినా కూడా ఆ నూనె చూసారా ఎట్లా ఉందో, అది ఎలా ఉందండి, టేస్ట్ బాగా వచ్చిందా, ఉప్పులు కారాలు అన్నీ సరిగ్గా ఉన్నాయా. ఇదిగో అన్నీ సరిపోయినాయి. ఇదిగో చూడమ్మా, ఓకేనమ్మా. మామూలు పాట పాడాలి కదా, ఒక పాట పాడతా. జయభేరి ఇంతవరకు పాడలేదు, జయభేరి లేదు పాడినట్లేను. ఒక పాట పాడతానమ్మా. రాగమయీ రావే అనురాగమయీ రావే, రాగమయీ రావే, నీలాల గగనాన నిండిన వెన్నెలా, నీలాల గగనాన నిండిన వెన్నెల, నీ చిరునవ్వులే కలకలలాడగా, రాగమయీ రావే అనురాగమయీ రావే, రాగమయీ రావే. సంజలలో హాయిగా సాగే చల్లని గాలులో, సంజలలో హాయిగా సాగే చల్లని గాలిలో, మరుమల్లెల విరజాజుల పరిమళమే నీవు,
జిలుగే సింగారమైన సుఖ కన్నెలాంబరానా ఆ జిలుగే సింగారమైన సుఖ కన్నెలాంబరాన సంబరపడు చకిలి గింతల పరవశమే నీవే నవ పరిమళమే నీవే రావే రాగమయి రాను రాగమయి నీడ చూచి నీవనుకొని పులకరింతునే అలవి కాని మమతలతో పలవరింతునే నీడ చూచి నీవనుకొని పులకరింతునే అలవి కాని మమతలతో కలవరింతునే నీ కోసమే ఆవేదన నీ రూపమే ఆలాపన కన్నెలందరూ కలలుగానే అందాలన్నీ నీవే నిన్నందుకొని మై మరచే ఆనందమంతా నేనే రావే రాగమయి రాను రాగమయి రావే రాగమయి రాను రాగమయి నీలాల గగనాన నిండిన వెన్నెలా ఆ నీలాల గగనాన నిండిన వెన్నెలా నీ చిరునవ్వులే కళకళలాడగా రాగమయీ రావే అనురాగమయీ రావే రాగమయీ రావే అబ్బా, ఇది అది పెద్ద పాట, మంచి పాట, పెద్ద పాట. మరి వాళ్ళకైతే మ్యూజిక్లు ఉంటాయి కదండి, నేనైతే ఆపకుండా పాడేయాలి కదా, గ్యాప్ ఇచ్చినా నాకు తెలీదు ఆ గ్యాప్లు ఇవ్వడం కూడా. బాగుందమ్మా, ఏదో పాడేశాను. ఇవాళ లెటర్లోనే చూశాను కూని చేశారు పాటని. తనకు కూని చేసినట్టు ఉండొచ్చు, ఒక్కోసారి చెయ్యొచ్చు, రాగం పోవచ్చు దానికి, కానీ గమనించాడు కదా బాగా, అందుకు మెచ్చుకున్నా అన్నమాట. గమనించాడు కదా అందుకు మెచ్చుకున్నా. అబ్బా చూసారా, అదేంటనండి మేము 14,000 ఎప్పుడెప్పుడో కొన్నామండి పళ్ళాలని. చెన్నైలో కొన్నాయని 7,000 ఎప్పుడే కొన్నాం, ఇది 14,000 ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కొన్నాం. చూడండి బా, ఎల్లుల్లిపాయలు వేసుకుంటా. ఆంధ్ర గోంగూర అంటారు, ఫేమస్ అసలు తెలుసా? అది ఆంధ్ర గోంగూర, దీని పేరే గోంగూర కదండి. పెరుగుంది, చక్కని పెరుగు. ఇప్పుడు మళ్ళీ ఇందులో అన్నం లేదు, మీరు ఇద్దరు తినేశారు కాదు, ఇందులో అన్నం లేదు, మీరు ఇద్దరు తినేశారు, కెమెరామెన్కి ఏం పెడతారని అడుగుతారు ఒక్కొక్కళ్ళు. ముందే చెప్తారు వీళ్ళు, నాకు గోంగూర పడదని అడిగిన, మరి ఏం చేస్తాం, ఏం తింటాడో తనకే తెలియదు, అన్నీ పడవంటాడు. నెయ్యి వేసుకుంటారా? మళ్ళీ దోని గోంగూరకు ఉండదు, నేను వేసుకోను. ఇదిగో చూడండి, నేను కలుపుతున్నప్పుడే మా వ్యూవర్స్కి నోట్లో అమ్మ మౌత్ వాటరింగ్. చాలా మంది చెప్తారు, ఎంత దుప్పు పూసానండి, ఎలా ఉందో తిని చూడండి ముందు. కంచం ముందు కూర్చున్న వాళ్ళకి మీకే అనిపిస్తుందట, చూసే వాళ్ళకి వండుకు తినే వరకు అలా ఉంటుంది. కట్ చేశాను కాబట్టి గోంగూర ఉంది, వెల్లుల్లిపాయలు ఇట్ట పెట్టుకుని, ఆవిడ తినలేరు, ముందు నేను తింటా. సూపర్, అమోఘం. చూసారండి ఎంత కారాలు, ఎంత ఉప్పులు పూసానండి, అసలు ఏమనిపించట్లేదండి. మరి ఇదిగో పచ్చిమిరకాయలు కూడా చూడమ్మా పెట్టేసుకుంటున్నా. ఇదిగో పచ్చిమిరకాయ వచ్చింది కదా, ఇంత కారం అయిపోతానండి, పుల్లగా అయిపోద్ది కూర, టేస్ట్ ఉండదు. పచ్చడి తిరగమాతలు వేసిన ఎండుమిరపకాయనా నేను వదలను, అది పచ్చడే కదా అయినా కూడా. ఇలా చేసి పెట్టండి పిల్లలకి, మీ వారు చక్కగా తెచ్చేస్తారు కదా గోంగూర. అప్పుడే పెరుగులోకి వచ్చారు. ఈరోజు బజ్జీ చేయలేదు, అందుకే పెరుగు డబ్బా పెట్టా, మీరు తృప్తిగా తిన్నానండి. వేడి వేడి అన్నంలో, వెండి కంచంలో వేడి వేడి అన్నం, గోంగూర, అబ్బా అబ్బా, కమ్మటి పెరుగు. గోంగూర ఎక్కువ తిన్నాం కదా, అందులో అన్నం తక్కువ, ఇప్పుడు మళ్ళీ పెరుగు పెట్టుకున్నా. అవును, నేను కూడా పెరుగులో గోంగూర నంచుకుంటా, శాకాంబరి దేవిది. ఓహో, ఎప్పుడన్నా నవరాత్రుల్లో చేయొచ్చు అయితే.
గోంగూర అన్నం. అది మాయాబజార్లో డైలాగ్ ఉందిగా, ఆహా. అసలైన వంటకం ఏదయ్యా అంటాడు. అదే గోంగూర శాకంబరి. ఈసారి గోంగూర రైస్ చేస్తా ఆ, గోంగూర నవరాత్రులు. రైస్ చే- నేను చాలా చేసుకున్నాను కానీ మజ్జిగ చేసేసా. అయితే పెరుగు వేసుకుని తింటా మీలాగా. పెరుగు అసలు పెద్దగా వేసుకోను కదా, మ్మ్. మజ్జిగ. మీరు ఒక ఐటమే ఎక్కువ మజ్జిగ అది కూడా మజ్జిగ తినే రోజు కాకపోతే ఒక్క కూరతో తినేస్తా. అంటే నీసు అయితే తిన్ను, చేపల కూర అయితే. నిజంగా పెరుగులు తిని చాలా రోజులైంది. ఎప్పుడైనా భోజనాలకి కిట్టి పార్టీలకు వస్తే తింటామే, అక్కడ మజ్జిగ ఉండదు కదా అని. రేపటికి నీకు పులిపెక్కుద్ది. తినేసి చీకటికి వచ్చి మాట్లాడతా. శుభ్రంగా తిన్నాము బాగా బాగా ఫుల్గా. పెరుగు కూడా వేసుకుని తినేసా, మజ్జిగ చేయలా. ఏ అడావిళ్ళు. సరే ఆవిడే పెరిగేస్తున్నారు, మళ్ళీ నేను మజ్జిగ అంత పరిమాలు ఎందుకులేం చేయలే. బాగుంది అన్నారు ఆవిడ కూడా, చాలా తృప్తిగా తిన్నారు. అవునా? చాలా హ్యాపీగా తిన్నానండి. అది అస్సలు అది ఓ ఒక పాట ఒకటి తనివి ఘంటసాల తీరా- ఘంటసాల గారు నాగేశ్వరరావు గారు పాడిన పాట సూపర్. అది కూడా పాడేసా మీకోసం. బాగానే వచ్చింది అనుకుంటున్నా, మరి వినండి. నిజంగా ఏదైనా తప్పుంటే ఇవాళ ఒక అతను అడిగాడు కదా, ఆ అమ్మాయి అబ్బాయి నాకు తెలియదులే. అలాగే అక్కడ కుదరలేదమ్మా ఇక్కడ కుదరలేదని చెప్తే నేను ఓహో బాగా రాలేదా, సరే ట్రై చేయొచ్చు. అదే అనమాట. పాడేసి విని కూర్చోక్కర్లా, చెప్పొచ్చు నాకు. ఓకేనమ్మా? ఎందుకంటే మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది వయసు. ఈ వయసులో ఇలా పాడారు అంటే ఎంత ఇది అసలు. మైండ్లో పెట్టుకోవాల్సింది గొంతు. ఒక్కోసారి గేర్ వచ్చేస్తుంది కదా, వాగి 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 విన్నాం కదా, అందుకని గొంతు పోయింది ముందు. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఇంకోటి అసలు విషయం, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఓకే అమ్మా? రేపు మార్నింగ్ వెళ్తున్నాను. ఈ వీడియో వచ్చేప్పటికి నేను తిరిగి కూడా వస్తానేమో ఊరి నుంచి. మళ్ళీ అక్కడి నుంచి వీడియోలు చేసుకొస్తా. చూసారుగా ఇవాళ మిషన్ ఇది కొన్నాను కదా, స్టాండ్ అయ్యి వీడియోలన్నీ బాగా చేసుకొస్తా. ఓకేనమ్మా? మళ్ళా మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్.